హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ తన్వి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది అయితే కామెంట్ చేసేయండి. చాలా డేస్ తర్వాత ఇలా కెమెరా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను. నేను లాంగ్ వీడియోస్ చేయక చాలా డేస్ అవుతుంది, ఆల్మోస్ట్ 1 మంత్ అవుతుంది. మా వారు వెళ్ళిపోయినప్పటి నుంచి నేను లాంగ్ వీడియోసే తీయడం లేదు. ఎందుకు లాంగ్ వీడియోస్ తీయడం స్టాప్ చేశానంటే ఇంకా మా పాపని చూసుకోవడమే సరిపోతుంది. ఇంకా చిన్నపిల్లలతో తెలిసిన విషయమే కదా, ఇంకా వీడియోస్ అవి ఏం అవ్వట్లేదు. అందుకే షార్ట్స్ అయితే ఎక్కువగా అప్లోడ్ చేస్తున్నాను, కానీ వాటి వల్ల కూడా ఎక్కువ రీచ్ అయితే లేదు. సరే, ఇప్పుడు నేను టాపిక్లోకి వచ్చేస్తే, ఇప్పుడు చాలామంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటారు కదా. న్యూ ఇయర్ వస్తుంది కదా, రేపే న్యూ ఇయర్. అందరికీ ముందుగా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. రేపైతే న్యూ ఇయరే కదా. ఇంకా ఈ న్యూ ఇయర్లో చాలామంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని అనుకుంటారు కదా. అయితే యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి అనేది అయితే స్టార్ట్ చేస్తారు. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం ఏమీ లేదు. మామూలుగా మీకు యూట్యూబ్ అకౌంట్ ఉంది అని అంటేనే ఛానల్ ఉన్నట్టే. ఆ ఛానల్లో ఎలా వీడియోస్ అప్లోడ్ చేయాలనేది అయితే నేను మీకు ఈరోజు చూపిస్తాను. అదండి. అయితే కొంతమంది వాయిస్ ఓవర్ ఇవ్వడానికి భయపడి లేదా వేరే రీజన్స్ వల్ల వాళ్ళు మ్యూజిక్ యాడ్ చేస్తూ ఉంటారు. మ్యూజిక్ ఎలా యాడ్ చేయాలి, వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి అనేది అయితే నేను ఈ ఒక్క వీడియోలోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఎలాగో చూసేద్దాం పదండి. ఫస్ట్ అయితే మనము యూట్యూబ్ యాప్ని అయితే ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ యూ అనేది ఆప్షన్ ఉంటుంది కదా, అది మన ఛానల్ అన్నమాట. అక్కడ మన ఛానల్కి ఒక నేమ్ ఇచ్చుకోవాలన్నమాట. మనకు యూట్యూబ్ అకౌంట్ ఉందని అంటేనే ఛానల్ అని అన్నట్టు అక్కడ ఒక నేమ్ రాసుకుంటే సరిపోతుంది. మన ఛానల్కి ఏం నేమ్ ఇవ్వాలో అక్కడ రాసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఎలా అప్లోడ్ చేయాలో చూసేద్దాం. కింద ప్లస్ సింబల్ ఉంటుంది. ఆ ప్లస్ సింబల్ క్లిక్ చేయగానే ఇలా మన అకౌంట్లో ఉన్న మన గ్యాలరీలో ఉన్న వీడియోస్ అయినా ఫొటోస్ అయినా ఇలా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. మనం ఏ వీడియో అప్లోడ్ చేయాలని అనుకుంటున్నామో ఆ వీడియో అయితే క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీద వచ్చిన తర్వాత పైన యాడ్ మ్యూజిక్ అనేది ఉంటుంది ఆప్షన్. లేదు మనం వాయిస్ ఓవర్ ఇవ్వము, ఇలా ఏదైనా ఒక మ్యూజిక్ యాడ్ చేద్దామని అనుకున్నప్పుడు ఇలా యాడ్ మ్యూజిక్ని క్లిక్ చేస్తే ఇక్కడ మనకు నచ్చినవి ట్రెండింగ్లో ఉన్నవి అయితే రికమెండెడ్లో ఉంటాయన్నమాట. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న మ్యూజిక్స్ అయితే అక్కడ ఉన్నాయి, వాటిని క్లిక్ చేసి పెట్టుకోవచ్చు. లేదంటే మనకు కావాల్సిన మ్యూజిక్ని అయితే సెర్చ్ చేసి పెట్టుకోవచ్చు. ఇక్కడ వాయిస్ సింబల్ ఉంది కదా, మైక్ సింబల్, దాన్ని క్లిక్ చేసి ఇక్కడే వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు. లేదంటే మనము యాప్లో ఎడిటింగ్ యాప్లో సెట్ చేసుకొని వాయిస్ ఓవర్ వాయిస్ ఓవర్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఇక్కడ విజిబిలిటీని అయితే అన్లిస్టెడ్లో పెట్టుకోవాలి, పబ్లిక్ పెట్టుకోకూడదు. ఇప్పుడే అన్లిస్టెడ్లో సెట్ చేసుకొని తర్వాత యారో క్లిక్ చేసిన తర్వాత అప్లోడ్ షార్ట్ని అయితే క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడైతే షార్ట్ అయితే అప్లోడ్ అవుతుంది. వాయిస్ ఓవర్ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఓకేనా? నేను ఎలా వాయిస్ ఓవర్ ఇస్తాను అనేది కూడా చెప్తాను మీకు. ఇక్కడ అన్లిస్టెడ్లో ఉన్న షార్ట్ని అయితే ఎడిట్ మీద క్లిక్ చేయాలి. అక్కడ పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, దాన్ని క్లిక్ చేస్తే ఎడిట్ అనే ఆప్షన్ వస్తుంది. ఎడిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డేట్, ఇయర్, టైం అక్కడ కనిపిస్తుంది. అది మొత్తం తీసేసి తర్వాత మనకు నచ్చిన టైటిల్ ఇవ్వాలి. టైటిల్ దగ్గర టైటిల్ మాత్రమే ఇవ్వాలి. కావాలంటే హ్యాష్ ట్యాగ్స్ కూడా ఇచ్చుకోవచ్చు. గుడ్ మార్నింగ్ అనేది అయితే నేను అక్కడ రాశాను, ఫర్ ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను కాబట్టి గుడ్ మార్నింగ్ ఏదైనా ఒక సింబల్ అయితే యాడ్ చేసి పెట్టేశాను. ఇంకా హ్యాష్ ట్యాగ్స్ ఎలా ఇవ్వాలి అని అంటే ఏం లేదు, మన కీప్యాడ్లో హ్యాష్ ట్యాగ్ ఉంటుంది కదా, హ్యాష్ని క్లిక్ చేసి ఏది మనము అది దేనికి సంబంధించింది, ఇప్పుడు గుడ్ మార్నింగ్ అనేది కాబట్టి గుడ్ మార్నింగ్ అనే హ్యాష్ ట్యాగ్ పెట్టుకోవచ్చు. రీల్స్ కాబట్టి రీల్స్ అనే హ్యాష్ ట్యాగ్ పెట్టుకోవచ్చు. కుకింగ్ సంబంధించింది అయితే కుకింగ్ అనే హ్యాష్ ట్యాగ్ పెట్టుకోవచ్చు. రెసిపీ, ఫుడ్ మనకు సంబంధించింది హ్యాష్ ట్యాగ్ అయితే ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత దాన్ని కాపీ చేసి యాడ్ డిస్క్రిప్షన్లో మనము పేస్ట్ చేయాలన్నమాట. ఏం లేదు, సింపుల్ టైటిల్ గట్టిగా ప్రెస్ చేస్తే సెలెక్ట్ ఆల్ అని వస్తుంది, కాపీ అనే ఆప్షన్ వస్తుంది. కాపీ చేసి ఇక్కడ యాడ్ డిస్క్రిప్షన్ దగ్గర గట్టిగా ప్రెస్ చేస్తే పేస్ట్ అని వస్తుంది ఆప్షన్. ఆ పేస్ట్ చేస్తే సరిపోతుంది. తర్వాత ఇంకా ఎక్కువ మనకు హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలి అనుకుంటే మన ఛానల్ పేరు, నేనైతే ఇక్కడ ఆల్ ఇన్ వన్ తన్వి వ్లాగ్స్, రెసిపీ, కుకింగ్ ఇట్లా మనకు నచ్చిన హ్యాష్ ట్యాగ్స్ అయితే ఇచ్చాను, వీడియోకి సంబంధించినవి అన్నమాట. ఇక్కడ హ్యాష్ ట్యాగ్ అంటే ఏం లేదు, కీప్యాడ్లో హ్యాష్ ట్యాగ్ ఉంటుంది కదా, హ్యాష్, దాన్ని క్లిక్ చేసి మనకు నచ్చింది రాస్తే అక్కడ హ్యాష్ ట్యాగ్ అని వస్తుంది. ఆల్రెడీ మనం కాకుండా ఇంకా వేరే యూట్యూబర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా క్లిక్ చేసిన హ్యాష్ ట్యాగ్స్ వస్తూ ఉంటాయి. అక్కడ మనం సెలెక్ట్ చేసి పెట్టేసుకోవచ్చు. ఇంకా కిందకి వస్తే ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. యాడ్ ట్యాగ్స్ దగ్గర ట్యాగ్ చేయాలన్నమాట కీవర్డ్స్. ఇప్పుడు నేను ఛానల్ కీవర్డ్స్ అన్నమాట ఆల్ ఇన్ వన్ తన్వి వ్లాగ్స్ అని అయితే ఇక్కడ టైప్ చేస్తున్నాను. చూడండి, నేను ఇక్కడ మొబైల్లో చూసుకుంటే టైప్ చేస్తున్నాను, లేదంటే నాకు స్పెల్లింగ్ ఏం కొడతానని కూడా అర్థం కావట్లేదు. కీప్యాడ్ని చూడకుండా మొబైల్లో వీడియో తీస్తున్నాను కదా, ఈ వీడియోని చూసుకుంటే టైప్ చేస్తాను, ఏం చేస్తానో అర్థం కాకుండా అందుకే 2-3 టైమ్స్ కొట్టాల్సి వస్తుంది. స్పెల్లింగ్ వచ్చి నాకు రాదనుకునేరు. మళ్ళీ కుకింగ్ చూడండి, కుక్కు బని కొట్టేశాను. ఇక్కడ చూసుకుంటే అక్కడ టైప్ చేస్తున్నాను. వీడియోకి సంబంధించినవే ఇవ్వాలన్నమాట, ఓకేనా? కుకింగ్, రెసిపీ, ఇంకా ఇక్కడ కూడా హ్యాష్ ట్యాగ్సే, కానీ హ్యాష్ కొట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ కీవర్డ్స్ మనం జస్ట్ టైప్ చేసి కింద యారో ఉంది కదా, దాన్ని
దాన్ని క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇంకా కీవర్డ్స్ అయితే ఇలా పెట్టేయాలి. ఇంక ఇట్లా సింపుల్గా అయితే కీవర్డ్స్ కూడా ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు పైకి వెళ్తే మనము ఒక్కోసారి కొంతమంది తెలుగులో పెడతారు కదా టైటిల్, అది ఎలా పెట్టాలనేది చూపిస్తాను చూడండి. ఇక్కడ కీబోర్డ్లోనే ఉంటుంది ఆప్షన్స్, తెలుగు ఇంగ్లీష్ అనేది. అయితే స్పేస్ మీద గట్టిగా డబల్ ట్యాప్ చేసి లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే సరిపోతుంది. అక్కడ ఆప్షన్స్ అయితే వస్తాయన్నమాట. చూడండి ఇక్కడ స్పేస్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ స్పేస్ని గట్టిగా క్లిక్ చేస్తే తెలుగు అనేది వచ్చింది చూడండి. ఇక్కడ తెలుగులో అయితే టైప్ చేసి పెట్టుకోవాలి. గుడ్ మార్నింగ్ని ఇక్కడ నేను తెలుగులో అయితే టైప్ చేసి పెడుతున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ గుడ్ మార్నింగ్ అని కాకుండా నేను కుకింగ్ సంబంధించింది సమోసా చేశాను అనుకోండి, సమోసా అని చెప్పి టైటిల్ అయితే తెలుగులోనే పెట్టేస్తాను అన్నమాట. తెలుగులో పెడితే చూడ్డానికి కొంచెం మంచిగా, ఇప్పుడు తెలుగు వాళ్ళు, ఇది తెలుగు రెసిపీ కదా, మనం తెలుగులోనే మాట్లాడతాం కాబట్టి అది తెలుగు వాళ్ళకి రికమెండ్ అవుతుంది అన్నమాట. అట్లా సెట్ చేసిన తర్వాత విజిబిలిటీని అన్లిస్టెడ్లో పెట్టుకొని ఇందాక అప్లోడ్ చేసినాం కదా, ఇప్పుడు దాన్ని పబ్లిక్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు విజిబిలిటీ దగ్గర పబ్లిక్ని క్లిక్ చేసిన తర్వాత సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది పైన, సేవ్ చేస్తే సరిపోతుంది. ఇంతే అనమాట. ఇలాగైతే ఒక వీడియో అప్లోడ్ చేయాలన్నమాట. నేనైతే ఫాస్ట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను కదా, మీకు ఒకవేళ అర్థం కాకపోతే వీడియోని స్లో మోషన్లో పెట్టుకొని చూడండి. 0.5x దగ్గర పెట్టుకొని చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. అర్థం కాకపోతే మాత్రం ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కామెంట్ చేయండి, నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో అయితే నేను వాయిస్ ఓవర్ ఎలా ఇస్తాను అనేది అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అయితే కామెంట్ చేయండి. అట్టిపళ్ళు అంట నీ ఇంటో అన్నీ ఇప్పుడే వస్తాయి, మనం వీడియో తీద్దామనే టైంకే. వినిపిస్తుందా? అట్లా ఉంటుంది. సరే, వీడియో అయితే మీకు అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు కామెంట్ చేయండి, నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. ఇట్లా సింపుల్గా అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. మరొక మంచి వీడియోతో మీకు ఇంకేమైనా ఇలాంటి వీడియోస్ కావాలో కూడా కొంచెం కామెంట్ చేయండి, నేను తీయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, మరి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే, మరి బాయ్.